పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు కంబోడియా బాధితులు చేరుకున్నారు. మొదటి దశలో 60 మంది బాధితులు విశాఖకు వచ్చారు. విశాఖ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం మొదటి విమానంలో 10 మంది సభ్యులు వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటలకు మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించారు. బాధితులు రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. రైట్ తరనే దేశంలోనే సంచలనం రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఏదైతే పొట్టకూటి కోసం కన్నవారిని ఉన్న ఊరిని వదిలి దేశం కాని దేశం వెళ్లి అక్కడ నానా అవస్థలో పడి ఎట్టకేలకు విశాఖ చేరుకున్నారు కంబోడియా బాధితులు. ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విశాఖ సిపికి వచ్చిన ఫిర్యాదు మీదకి ఎవరైతే ఉన్నారో బొత్స శంకర్ అనే వ్యక్తి విశాఖ సిపిని ఆశ్రయించారు. ఇలా కంబోడియాలో మేము ఉన్నాం, ఇలా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా సిపిని ఆశ్రయించడంతో సిపి హుటాహుటిన ఒక సిట్ బృందాన్ని నియమించి పూర్తిగా వారి ద్వారా కంబోడియా కేసును ఛేదించారు. ఏదైతే ఉందో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ కేసును ఛేదించామని ఇప్పటికే విశాఖ సిపి కూడా మనతో చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇప్పుడు గత కొద్ది నిమిషాల క్రితమే ఒక ఫ్లైట్ లో సుమారు 10 మంది ఎవరైతే ఉన్నారో బాధితులు అందరినీ కూడా విశాఖ తీసుకొచ్చారు. మరియు 9 గంటల ఫ్లైట్ కు మరికొంతమందిని విశాఖ తీసుకొచ్చే అవకాశం ఉందని ఇప్పుడే మనతో సిపి చెప్పిన సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి పూర్తి స్థాయిలో గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ సుక్కా రాజేష్ అంటే 2013 నుంచి కూడా 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్ మేనేజర్ గా పనిచేశారు. ఆ తర్వాత విశాఖలో ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు సంబంధించిన మానవ వనరులను సరఫరా చేశాడు. 2023 మార్చిలో కంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఈ రాజేష్ ఫోన్ చేయడంతో ఇలా కంబోడియాలో డేటా ఆపరేటర్ కు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర 1,50,000 చెప్పి కలెక్ట్ చేస్తే వీసాకి సంబంధించి పాస్పోర్ట్ ఇవన్నీ కూడా జారీ చేయడం జరుగుతుంది, అందులో మీ కమిషన్ తీసుకోమని సంతోష్ రాజేష్ చెప్పగా రాజేష్ ఫోటోన పూర్తి స్థాయిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళందరినీ కూడా సేకరించి వీళ్ళందరినీ కూడా కంబోడియా పంపించారు. కంబోడియా పంపించిన తర్వాత అక్కడ ఏదైతే ఉందో మన భారతీయులకు సంబంధించినటువంటి ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కావచ్చు మన భారతీయుల యొక్క డబ్బులను కాజేసేందుకు వీళ్ళందరికీ కూడా ట్రైన్ చేశారు. ట్రైన్ చేస్తే మన భారతదేశంలో ఉన్న వాటిలో మన భారతీయులు మోసం చేయడం ఇష్టం లేక ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరూ కూడా విశాఖ సిపిని ఆశ్రయించడంతో పూర్తిగా ఈ ఏదైతే ఉందో దీని గుర్తు రట్టయిందనే చెప్పవచ్చు తరంగానే. అయితే దీనికి పూర్తి స్థాయిలో ఇలా 3 దఫాలుగా నిరుద్యోగులను కంబోడియాకు పంపించినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఆర్య అనే పేరుతో ఒక మహిళ కూడా రాజేష్ ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తామని తమకు కూడా ఇలా మానవరులను సప్లై చేయాలని కోరడంతో ఇలా రాజేష్, సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ ఇలా చాలా మంది ఏజెంట్ల ద్వారా ఇప్పటికీ 150 మంది నిరుద్యోగులు కంబోడియాకి వెళ్ళినట్టు అయితే తాజా సమాచారం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఫెడెక్స్, టాస్క్ గేమ్స్, ట్రేడింగ్ తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి బలవంతం చేశారు. బలవంతం చేసిన తర్వాత కొంతమంది ఒప్పుకోవడంతో వారికి గ్రేడ్ వైజ్ గా విభజించి వాళ్ళందరినీ కూడా వేరే కంట్రీకి, చైనా కంట్రీకి కూడా అమ్మేయడం జరిగింది. దాంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా సుమారు సరిగా ఆహారం కూడా పెట్టలేని పరిస్థితి, సరిగ్గా వీరిని చూసుకోలేని పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఒక చీకటి గదిలో బంధించి వీళ్ళందరినీ కూడా టార్చర్ చేశారు. అవైతే ఒప్పుకోలేదో వాళ్ళందరినీ కూడా టార్చర్ చేశారు. ఎట్టకేలకు విశాఖ సిపి రంగంలో దిగడం పూర్తి స్థాయిలో కేసు అంతా కూడా తారుమారైంది. పూర్తిగా ఇప్పటికే సెంట్రల్ బ్యూరోతో కమ్యూనికేషన్ చేసుకుంటూ ఎన్ఐఏ ద్వారా వీళ్ళందరినీ కూడా విదేశీ వ్యవహారాల శాఖ సమన్వయంతో పూర్తిగా విశాఖకు తీసుకొచ్చిందకైతే వీరు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఒక ఫ్లైట్ లో వీళ్ళందరినీ కూడా విశాఖ తీసుకొచ్చారు. ఇప్పుడు 9 గంటలకు ఇంకో ఫ్లైట్ ఉంటుంది, వీరందరినీ కూడా విశాఖ తీసుకొచ్చి ఆయా వారి స్వస్థలాలకు పంపించేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే సుమారు 150 మందికి పైగా ఏపీ నుంచి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 150 మంది వరకు కూడా బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే భారతదేశం మొత్తం మీద కూడా ఒక 5,000 మంది పూర్తి స్థాయిలో బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వారందరినీ కూడా తీసుకువచ్చేందుకు వారందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటూ కూడా విశాఖ సిపి రవిశంకర్ అయ్యారంటూ కూడా మనతో చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది తరంగని. చందు, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇంకా ఎవరెవరి హస్తం ఉన్నట్లు సమాచారం ఏమైనా ఉందా?
ఇప్పటికే లోకల్ ఎవరైతే ఉన్నారో లోకల్ ఏజెంట్లు అందరినీ కూడా అదుపులోకి తీసుకుని వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడంతో పూర్తిగా తీగలాగి దొంగ కదిలిందన్న రీతిలో పూర్తిగా ఈ కేసు అంతా కూడా బట్టబయలయ్యడంతో పూర్తిగా వీళ్ళందరినీ కూడా విచారించి దీనికి సంబంధించి ముందుకు వెళ్లేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇంకా అంటే ఒక్క కంబోడియాలో కాకుండా మిగతా కంట్రీల్లో కూడా ఎంతమంది ఇలా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంతమంది అంటే ఒప్పుకోలేదు కాబట్టి ఈ కేసు బయటకు వచ్చింది. ఎవరైతే బాధితులు ఉన్నారో నిజంగా వారు ఒప్పుకొని ఉంటే సైబర్ క్రైమ్ పరిధి ఎప్పటికీ కూడా చాలా కోట్లు అంటే భారతదేశానికి సంబంధించిన నగదును భారతీయులే కాజేసేందుకు చైనా స్కెచ్ చేసింది డ్రాగన్ దేశం ఏదైతే ఉందో అది కపట బుద్ధిని బయట పెట్టుకున్నారు పూర్తి స్థాయిలో. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా వేరే కంట్రీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనులు అయితే విశాఖ పోలీసులు కావచ్చు, అయితే సెంట్రల్ బ్యూరో కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు కరంగని. మరి 5,000 మంది బాధితులు చిక్కుకునేంత వరకు ఈ విషయం ఎందుకు బయటకు రాలేదని ఏమైనా పోలీసులు సమాచారం ఇస్తున్నారా? అయితే వీరందరినీ కూడా అంటే డిఫరెంట్ ఉద్యోగాలు అని చెప్పి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని చెప్పి, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్స్ అని చెప్పి విభిన్న ఉద్యోగాలు అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా దేశాన్ని విడిచి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తారు. అంటే మన ఇండియా రూపీస్ తో చూసుకుంటే కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మనం కరెన్సీలో సంపాదించవచ్చు అంటూ కూడా చాలా మంది మాతృభూమిని వదిలి వెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో కొంతమంది అంటే చాలా ప్రజలు ఏమనుకుంటారు, పోన్లే ఎంత కష్టమైనా ఇక్కడ చేసి డబ్బులు సంపాదిద్దామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు మనసు అంగీకరించదు. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి ఉన్నత చదువులు చదువుకొని అక్కడికి వెళ్ళి స్వీపింగ్ జాబ్ కానీ, క్లీనింగ్ జాబ్ కానీ, హోటల్లో బేరర్ కానీ ఎటువంటి పనులు చేయడానికి వాళ్ళు మనసు అంగీకరిస్తుందో కొంతమంది నీట్గా ఇంటికి వచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే పూర్తిగా వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ పాస్పోర్ట్స్ అన్ని కూడా సీజ్ చేసుకుని అందరినీ కూడా బంధించడం జరిగింది. పూర్తి స్థాయిలో బంధించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎవరైతే వర్క్ చేస్తారో వారికి ఒక పూట భోజనం పెడుతున్నారు, ఎవరైతే మంచిగా వర్క్ చేసారో వారికి 2 పూటల భోజనం, లేకపోతే ఎవరైతే ఫుల్ ఫ్లెజ్డ్ 100% అవుట్పుట్ అంటే వారు ఏదైతే ఇన్పుట్ అనుకుంటున్నారో దానికి కంప్లీట్ గా అవుట్పుట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడే క్లబ్బులు మెయింటైన్ చేసి వాళ్ళకి అందరికీ కూడా అమ్మాయిలు ఎరగా వేసి వారందరితో కూడా చాకరీ చేపిస్తున్నారు. ఈ ఉద్యోగం మనకు సూపర్ గా ఉందనే రీతిలో కూడా బాధితులందరినీ కూడా ఒప్పించే పనిలో విభిన్న గ్యాంబ్లింగ్ కావచ్చు, హ్యూమన్ ట్రాఫిక్ ఇలా 10 వింతైన వేషధారులతో వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచి మన భారతీయుల మీద దాడి చేసే విధంగా కూడా స్కెచ్ వేసి వాళ్ళందరినీ కూడా ఉంచారు. అయితే దీనికి పూర్తి స్థాయిలో ఇంకా ఎంతమంది బాధితులు అయితే ఉన్నారో వీరందరినీ కూడా రప్పించేందుకైతే భారతదేశ ప్రభుత్వం అయితే సాయశక్తిలో పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికీ 5,000 మంది కూడా ఉన్నట్లు తాజా సమాచారం. ఎందుకంటే 5,000 మంది కంబోడియా దానికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉందో భారతదేశానికి తీసుకొచ్చినందుకు ఇప్పటికే సెంట్రల్ బ్యూరో కావచ్చు, లేకపోతే విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే వీళ్ళందరినీ కూడా కంబోడియా నుంచి బ్యాంకాక్ మీదుగా ఢిల్లీ నుంచి మళ్ళీ విశాఖకు తీసుకొచ్చారు. అలాగే వీరందరినీ కూడా మళ్ళీ మరొక కొన్ని విమానాల్లో తీసుకొచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ పరిధికి సంబంధించి ఇప్పటికీ 50 నుంచి 60 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆ డేటా అంతా కూడా వచ్చింది. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో మన విశాఖ పోలీసులు సెక్యూర్తో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం కూడా చూస్తూనే ఉన్నాం తరంగిణి. చందు, కంబోడియాలో ఉన్న బాధితుల అందరి సమాచారం, వారి డేటా మొత్తం మనకి వచ్చినట్టేనా? పోలీసులు ఏ విధంగా దీనిపైన సమాచారం ఇస్తున్నారు? పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ముందుగా ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం ద్వారా ఇదంతా కూడా కూపీ లాగడం అయితే జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్న బాధితులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నాలు అయితే చేశాము. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా 6 నెలల నుంచి కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో బొత్స శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి విశాఖ సిపిని ఆశ్రయించడం, అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా తన ఆవేదన వెళ్ళగక్కడంతో విశాఖలో ఇలా ఉన్నాను, కంబోడియాలో నేను ఇలా వెళ్ళాను, నేను మోసపోయాను, ఇలా నాలాగే ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు, సో వాళ్ళందరినీ రక్షించండి అంటూ కూడా ఆవేదన వెలబుచ్చుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఒక టౌన్ హాల్ వద్ద వీళ్ళందరూ కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. ధర్నా చేయడంతో వీళ్ళందరినీ కూడా అక్కడ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో కంబోడియా పోలీస్ వీళ్ళందరూ కూడా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారిని జైల్లో కూడా పెట్టడం జరిగింది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు మరి విదేశీ వ్యవహారాల శాఖ సమన్వయంతో అక్కడ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీతో పాటు కంబోడియా ఎంబసీతో మాట్లాడి అక్కడ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి స్వదేశానికి ఇప్పుడు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది తరంగనే. ఓకే రైట్, థ్యాంక్ యూ చందు.